మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సత్సంగ బోధలో ఒక అద్భుతమైన చిన్న కథని చెప్పుకుందాం. మహాశివునికి ముగ్గురు కుమార్తెలు. మహాశివునికి కార్తికేయ, వినాయకుడు, అయ్యప్ప అనే ముగ్గురు కుమార్తెలతో పాటు అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కుమార్తెలు కలరు. మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు. వీరి కుమారులు భారతదేశమంతటా పూజలు అందుకుంటుండగా వీరి కుమార్తెలు కొన్ని ప్రదేశాల్లో మాత్రమే పూజలు అందుకుంటున్నారు. మొదటిది అశోక సుందరి. పార్వతీదేవి తన ఒంటరితనాన్ని తగ్గించుకోవడం కోసం అశోక సుందరిని సృష్టించారు. పద్మపురాణంలో అశోక సుందరి జన్మరహస్యాన్ని పూర్తిగా వివరించారు. ఈమెను పార్వతీదేవి సృష్టించింది. అశోకం అంటే శోకం, బాధను తగ్గించడమని, సుందరి అంటే అందమైనదని అర్థం. శివుడు వినాయకుడి తల నరికేసేటప్పుడు భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందట. అందుకని ఈమెను ఉప్పుగా భావిస్తారు. ఉప్పు లేకుండా జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది. ఈమెను ముఖ్యంగా గుజరాత్లో పూజిస్తారు. రెండవది జ్యోతి. ఈమె పార్వతీదేవి తలలో వచ్చిన మెరుపు. శివుడి తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. మరొకటి, ఈమె మాత్రం శివుడు, పార్వతి ఇద్దరి శారీరక వ్యక్తీకరణం ద్వారా జన్మించిందని చెబుతారు. జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతీకగా భావిస్తారు. జ్యోతీదేవిని తమిళనాడులో అనేక ఆలయాలలో పూజిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రాయికీదేవిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్యోతి జ్వాలాముఖిగా పూజిస్తారు. మూడవది మానస. శివుడి వీర్యం పాముల తల్లి యొక్క విగ్రహానికి తగలడం వల్ల మానస పుట్టిందని పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే ఈమెను శివుడి కూతురిగా చెబుతారు. పార్వతీదేవి కూతురు కాదని వివరిస్తాయి. వాసుకి అంటే పాముల రాజు. మానసను బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు. ఈమెను ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు, ఎందుకంటే ఆ సమయంలో పాములు యాక్టివ్గా ఉంటాయి. అలాగే ఈమె పాము కాటు, ఇన్ఫెక్షను, చికెన్ ఫాక్స్ వంటి వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు. ఈ చిన్ని కథ 3 నిమిషాలలో ముచ్చటగా చెప్పడం జరిగింది. ఇది నచ్చితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, ఎక్కువ మందికి షేర్ చేసి, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే చిట్టి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.